ఇప్పటి వరకు తమ్ముడు రాజేష్ 3 మాటలు చెప్పాడు కదా. చెప్పండి ఆ 3 ఏమిటో. బరి, గురి, ధరి. ఇప్పుడు నేను మిమ్మల్ని మొదటి ప్రశ్న అడుగుతున్నాను. బరి ఏది బరి? బరి అంటే బ్యాటిల్ ఫీల్డ్ కదూ. ఏది బరి? ఈ ప్రపంచమేగా. మరి నీ గురేది? ఏ దరికి చేరాలనుకుంటున్నావు? గురిని నిర్ణయించుకోవలసిన బాధ్యత ఈ బరిలో ఉండగానే. ఈ బరి దాటిన తరువాత నీ ధరి నీ చేతుల్లో ఉండదు. ఈ బరిలో ఉండగానే నీ గురిని నువ్వు నిర్ణయించుకోవాలి, లేకపోతే నీ ధరిక నీ చేతుల్లో ఉండదు. చూద్దాం రండి. రూతు గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం. నయోమి, నా కుమార్తెలారా, మీరు మరలుడి, నాతో కూడా మీరు రానేలా, మిమ్మల్ని పెండ్లి చేసుకున్నటకై ఇంక కుమారులు నా గర్భమునుందురా. నా కుమార్తెలారా, తిరిగి వెళ్ళుడి. నేను పురుషునితో ఉండలేని ముసలిదాన్ను, నాకు నమ్మిక కలదని చెప్పి ఈ రాత్రి పురుషునితో నుండి కుమారులు కన్నెను. వారు పెద్దవారు వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకుని ఉందిరా. మీరు వారి కొరకు కనిపెట్టుకుని పురుషులు లేక ఒంటరికత్రే ఉందిరా. నా కుమార్తెలారా, అది కూడదు. యెహోవా నాకు విరోధి ఆయనో, అది మిమ్ము నొప్పించినంతకంటే నన్ను మరి ఎక్కువగా నొప్పించినదని వారితో చెప్పెను. వారు ఎలుగెత్తి ఏడవగా మరో మాట కూడా చదువుదాం. 8, 9 వచనాలు. నయోమి తన ఇద్దరు కోడండ్రను చూచి, మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి. చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయచూపినట్లు యెహోవా మీ ఎడల దయచూపునుగాక. మీలో ఒక్కొక్కతే పెండ్లి చేసుకొని తన ఇంట నెమ్మది ఉందినట్లు యెహోవా దయచేయునుగాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకొనెను. విందాం. మోయాబు వాళ్ళున్న ఊరు వెలుపల పొలిమేర దగ్గరికి వచ్చారు ముగ్గురు కలిసి. వచ్చాక నయోమి నిలబడి ఇద్దరు ఆడపిల్లలతో మాట్లాడుతుంది. అమ్మా, తిరిగి వెళ్ళిపోండి. మీరు నాతో వస్తే మీ జీవితం ఏముంది? చూడండి, మీ లోకంలో కావలసినంత సుఖం ఉంది, సౌఖ్యం ఉంది. వెళ్ళండి, పెండ్లి చేసుకోండి, మంచిగా బ్రతకండి, వెళ్ళిపోండి. నాతో వస్తే మీకేముంది? నేను వట్టిపోయిన దాన్ని. నా వెంట వస్తే మీ జీవితానికి ఏముండదు? చెప్పండి. మోయాబులో ఉండే సుఖాలు ఉండవు. మోయాబులో ఉండే విచ్చలవిడితనం ఉండదు. మోయాబులో ఉండే చెప్పండి ఇష్టానుసారమైన జీవితం ఉండదు. వద్దు, మీరు వెళ్ళిపోండి. గురి నిర్ణయం తీసుకునే దగ్గర ఒక బోధ ప్రతి మనిషిని వెనక్కి లాగుతూ ఉంటుంది. నీ గురి నిర్ణయం తీసుకొనివ్వదు. ఖచ్చితంగా నీవు తెగించవలసి ఉంది. ఇప్పుడు ఓర్ఫా రూతుల ముందు భవిష్యత్ శూన్యంగా ఉంది. కానీ వెనుతిరిగి చూస్తే పుట్టిల్లు, అమ్మ, నాన్న, అన్నదమ్ములు, తెలిసిన వాళ్ళు, ఒకే నాగరికత, మంచి పరిస్థితులు ఉన్నాయి. అక్కడ ఏమీ లేదు. శిథిలమైపోయిన ఇల్లు ఉంటుంది. అక్కడ ఎరిగిన వాళ్ళు ఎవరు లేరు. ఎక్కడికి వెళ్ళాలి? నిర్ణయం తీసుకోవాల్సిన సమయం. ముద్దు పెట్టేసుకుంది. ఇద్దరికి గుడ్ బై చెప్పేసింది. ఓర్ఫా ముద్దు పెట్టుకుని
ఒక నిర్ణయం తీసుకుంది, నేను వెళ్ళిపోతున్నాను మా తల్లి ఇంటికి, వెనక్కి వెళ్తున్నా, ఇంక నీతో రాను, వెనకడుగు వేసింది. అప్పుడు రూత్ ఒక మాట అంది. ఏముందో చూడండి. మళ్ళా అత్తగారు రూత్తో ఇలా చెప్పింది 12-15 వచనంలో, ఇదిగో నీ తోడి కోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే, నీవు నీ తోడి కోడలు వెంబడి వెళ్ళు. వినండి, ఇక్కడ ఇందాక చెప్పినప్పుడు ఏముంది? నయోమి వాళ్ళతో మాట్లాడేటప్పుడు 9వ వచనంలో, ఎంట నెమ్మది నొందినట్లు యెహోవా దయచేయునుగాక అంది. కానీ ఇప్పుడేముంటుంది? నీ తోడి కోడలు తన జనుల యొద్దకు తన దేవుని యొద్దకు తిరిగిపోయింది అంది. నీ జనులు నీ దేవుడు తన వెళ్ళిపోయింది అంది. అంటే ఇప్పుడు యెహోవా కాదనమాటగా. ఓర్ఫా తీసుకున్న నిర్ణయం యెహోవా దయ కొరకు కాదు, లోకం కోసం, లోకంలో తన జీవితం కోసం, లోక సుఖాల కోసం ఓర్ఫా నువ్వు వెళ్ళిపో అన్నప్పుడు రూతు ఇలా అంది, నా వెంబడి రావద్దనియో నన్ను విడిచిపోమ్మనియో నన్ను బ్రతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటునే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటునే నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడేదను. మరణము తప్ప మరి ఏదైనాను నన్ను నిన్ను ప్రత్యేకించినడలా యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక. అదే వయసులో ఉంది రూత్ కూడా. లోకంలో అనేకమైన సుఖాలు మనిషిని నిర్ణయం తీసుకొని, అది భీమవరం, ఇలాగే కూడికలు జరుగుతున్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తుంది అమ్మాయి. కూడికి వచ్చింది వాక్యం వినడానికి. ఆ రోజు దైవ సేవకుడు వర్తమానం చెప్తూ, అమ్మా రేపు నీది కాదు, ఈరోజే నువ్వు ప్రభువుని అంగీకరించు, ఈరోజు నీ పాపాలు ఒప్పుకో, ప్రభు దగ్గర క్షమాపణ కోరు, నేను పాపినని చెప్పు. ఆయన నీ కోసం కలువరిలో తన రక్తాన్ని చిందించాడు, ఆయన నీ కొరకు చనిపోయినాడు, నీ కొరకు పాతిపెట్టబడ్డాడు, నీ కొరకు 3వ దినాన్ని తిరిగి లేచాడు, ఆయన సజీవుడుగా నీ ప్రక్కన ఉన్నాడు. ఒక్కసారి నువ్వు ఆయన అంగీకరించానని చెప్పు, నువ్వు నాకు కావాలని చెప్పు, నా జీవితంలోనికి రమ్మని చెప్పు అని అంటే, అమ్మాయి ఇలా టైం చూసుకుని ఇవాళే మొట్టమొదటిసారి నేను ఎంతో ఇష్టపడే వ్యక్తి నన్ను రమ్మన్నాడు, నేను అక్కడికి వెళ్ళాలి. ప్రక్కనున్న ఆమెతో చెప్పింది, వెళ్ళిపోతున్నా. పక్కనున్న అమ్మాయి అంది, ఒక్క 5 నిమిషాలు ఉండి వెళ్ళరాదా, ఒక్క 5 నిమిషాలు ఉండేళ్ళు, ఆయన ఆల్టర్ కాల్ ఇస్తాడు, ఒక్కసారి నువ్వు ప్రభువును అంగీకరించి వెళ్ళిపోదు కానీ అంటే, వద్దులే ఇంకోసారి ఎప్పుడైనా చూద్దాం, ఇప్పుడు కుదరదు, చాలా అర్జెంటుగా ఉన్నాను. వెళ్ళింది. అప్పట్లో మనుషులు తొక్కే రిక్షా ఎక్కింది. వెళుతూ ఉండగా హాస్పిటల్ సమీపానికి కూడా రాలా, లారీ గుద్దేసి అక్కడే చనిపోయింది అమ్మాయి. చెప్పండి, నిర్ణయం తీసుకోవడానికి, వేరే దరి చేరిపోవడానికి ఎంత టైం పట్టింది? దేవుడు ఎన్ని మార్లు అవకాశం ఇస్తున్నాడు? వీళ్ళకి ఒకే ఒక అవకాశం. మీకైతే ప్రతి ఆదివారం అవకాశం ఇస్తున్నాడు, ప్రతి కూడికల అవకాశం ఇస్తున్నాడు మారు మనసు పొందడానికి. మారు మనసు పొందడం అనేది నీ జీవితానికి నువ్వు తీసుకునే నిర్ణయం అయితే, నీ ఒక గురిని నిర్ణయించుకుంటున్నావు. ఆ గురి ప్రభువే. నా జీవితానికి గురి ప్రభు. రూత్ అంది, నీ దేవుడే నా దేవుడు, అది నా గురి, ఇంకా నాకు ఇంకేమొద్దు. నాకెవరూ తెలియకపోవచ్చు, ఆ ప్రజలు నన్ను అసహించుకోవచ్చు,
మోయాబు స్త్రీనని నన్ను శాపగ్రస్తురాలిగా వాళ్ళు చూడొచ్చు, కానీ నేను చెప్తున్నాను, నీ దేవుడే నా దేవుడు. అది గురి. ఎంతమంది వాక్యం విని దాన్ని అన్వయించుకోకపోవడం, వాక్యం విని దాన్ని స్వీకరించకపోవడం, వాక్యం విని విధేయత చూపించకపోవడం ఎన్ని మార్లు? ఒకసారా, 2 సార్లు, 3 సార్లు? లేఖనం ఏం చెప్తుందో తెలుసా? ఆయన ఒకసారి మాట్లాడును, ఆయన 2 సార్లు మాట్లాడతాడు. ఒక అవకాశాన్ని ఇస్తాడు, 2వ అవకాశాన్ని కూడా ఇస్తాడు. ఆయన అన్యాయస్తుడు కాడు. ప్రతి వ్యక్తికి ఎన్ని అవకాశాలు ఇచ్చుంటాడో, కానీ మరో అవకాశానికి ఆస్కారం లేని పరిస్థితి నీ జీవితానికి వస్తే నీ దరి ఎక్కడికి పెడతావు? నువ్వు ఎక్కడికి నీ ప్రయాణం? ఈ 2 ఆడకూతుర్లు, ఒక ఆమె లోకంలోనికి నడిచి వెళ్ళిపోయింది, ఒక ఆమె మాత్రమే నయోమితో పాటు తాను ఎరగని దేశానికి, తన ప్రజలు కాని దేశానికి, తన నాగరికత కాని దేశానికి తాను అడుగులు వేసింది. ఒకే ఒక లక్ష్యం, నీ దేవుడే నా దేవుడు. చచ్చిపోతే నీతో పాటే చనిపోతా, పాతి పెడితే నిన్ను పాతి పెట్టిన చోట నన్ను పాతి పెడతారు, ఇది చాలు నా జీవితానికి అని అంది. నయోమి బోధ వెనక్కి వెళ్ళిపోమని కాదు, వెళ్ళిపోమని. కానీ ఎప్పుడైతే ఈ మాటలు చెప్పిందో అప్పుడు నయోమి చూడండి, నయోమి మాట చూడండి ఎంత బాగుందో, నయోమి మనసు చూడండి. 1వ అధ్యాయం 18వ వచనం. తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనస్సు కుదిరినదని నయోమి తెలుసుకున్నప్పుడు అందును గూర్చి ఆమెతో మాట్లాడుట మానెను గనుక వారిద్దరూ బెత్లెహేమునకు వచ్చే వరకు ప్రయాణం చేసిరి. అంటే ఎందుకు చెప్పింది వెళ్ళిపోమని? వెనక్కి ఆలోచిస్తారా? వెనక్కి వెళ్ళు, నీ తల్లి ఇంటికి వెళ్ళు, అక్కడ పెళ్లి చేసుకో, సుఖంగా ఉండు, నాతో వస్తే నీకేం లాభం అని ఎందుకంది? మనసులో సరైన నిర్ణయం లేకుండా, సరైన గురి కొరకే నిర్ణయం తీసుకోకుండా ఏ వ్యక్తి క్రైస్తవ్యం దగ్గరికి వచ్చినా, ప్రభు దగ్గరికి వచ్చినా వాళ్ళు నిలకడగా ఉండలేరు. ఖచ్చితంగా 2 పడవల మీద అడుగుపెట్టిన వాళ్ళు అవుతారు. సరైన నిర్ణయం తీసుకోవడం అనేది నయోమి కోరిక. సరైన నిర్ణయం తీసుకున్న తరువాత ఆమె మనసు కుదిరినది అని అర్థం చేసుకుంది. నిన్నెక్కడ పాతి పెడతారో నన్ను అక్కడే నత్తయ్య అందన్నమాట. అవును, నేను ఒక మాట చెప్తాను, భర్త బతికుండగానే అత్తని చూడని వాళ్ళు ఉంటే ఏమండి, భర్త చచ్చిపోయిన తర్వాత అత్తను పట్టించుకునేవాళ్ళు పిచ్చోళ్ళు కదండి, కదా? బ్రతికుండగానే నీ భర్త నీకు బ్రతికుండగానే అతని కన్న తల్లిని పట్టించుకోవు నువ్వు, ఇక దేవుడిని ఏం పట్టించుకుంటావు? అత్త ఎడలు ఎంతైనా గౌరవభావం ఉంటుందా? ఇవాళ నువ్వున్న ఇల్లు ఆమెది, ఇవాళ నీవు చేస్తున్న పనిగల స్థానం ఆమెది. ఆమెనే పట్టించుకొని నీవు భర్త బతికుండగా చనిపోయిన తర్వాత చెప్పండి, మోస్తారా? వెంట వెళతారా? పట్టించుకుంటారా? కంటిపాపలాగా చూస్తారా అత్తనే? ఏం పిచ్చిది రూతు అనుకుంటున్నారా మీరు? కాదు. ఈ కుటుంబంతో పరిచయం ఏర్పడడం వల్ల రూతుకు తెలిసిన సత్యం ఏమిటో తెలుసా? లోతు కోల్పోయిన దాన్ని నేను తిరిగి సంపాదించుకోవాలని. తన పితరుడైన లోతు కోల్పోయిన దాన్ని నేను తిరిగి సంపాదించుకోవాలి. నాకు కావలసింది లోకం కాదు, లోతుకు కావలసింది లోకం, నాకు కావలసింది దేవుడు. లోతు సంతానంలో నుండి నేను తిరిగి సజీవమైన దేవుని ఇంటిలోనికి వెళ్ళాలి అన్న నిర్ణయం ఆమెది. రానివ్వండి, కష్టం రానివ్వండి, అన్నం దొరకపోనివ్వండి, ఏమీ లేకపోయినా పర్వాలా, నాకు దేవుడు ఉంటే చాలు. నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను. మీరు ఈ రాత్రి వచ్చారు, నాకు సంతానం లేదు, నాకు సంతానం కావాలి, సంతానం ఇస్తే ప్రభువుని నమ్ముకుంటాను అని అంటారు. రైట్, సంతానం కలుగుతుంది. నాకు ఉద్యోగం లేదు, ఉద్యోగం రావాలి అని అడుగుతారు. రైట్, ఉద్యోగం వస్తుంది. నాకు రోగం ఉంది, రోగం పోవాలి అని అడుగుతారు, రోగం పోద్ది. నాకు అప్పులు ఉన్నాయి, అప్పులు పోవాలి అని అడుగుతారు, పోతాయి. నేను అడుగుతాను, ఇవన్నీ కట్టుకుని వెళ్తావా?
ఇల్లు లేదు, ఇల్లు కొనుక్కోవాలి, నేను ఇల్లు కట్టుకోవాలి, కట్టుకుంటావు, కానీ ప్రయోజనం ఏమిటి? ఇవన్నీ భూ సంబంధమైన గురులు. భౌతిక సంబంధమైన గురి నిన్ను వెనక్కి లాగేదే కానీ దేవుని దగ్గరికి తెచ్చేది కాదు. ఏమున్నా లేకపోయినా, కరువైనా, ఖడ్గమైనా, రణమైనా, ఉపద్రవమైనా, వస్త్రహీనతైనా, అటుది మరి ఏదైనా సరే నాకు కావాల్సింది ప్రభువే. ఈ గురేనా? ఈ లక్ష్యం నీకుందా? ఆలోచించొకసారి. భౌతిక సంబంధమైన గురులను పెట్టుకునేవాడు ఎవడూ కూడా నిత్యరాజ్యానికి వారసుడు కాలేడు. రూతు నిర్ణయం ఒకటే, కేవలం అత్తతో బయలుదేరి వెళుతుంది. వెళుతూ ఉన్నది ఎందుకు వెళ్ళిందంటే ఆ దేవుని సంపాదించుకోవడానికి. నాకు ఆయన చాలు. అవునండి, ఆకాశ మహాకాశాలు పటజాలని వాడిని సంపాదించుకుంటే ఇంకేం కావాలి నీకు? చిన్నతనంలో నేను మా అమ్మమ్మని విసిగిస్తుండేవాడిని కథలు చెప్పమని. అమ్మమ్మ చెప్తుండేది, ఒక రాజుగారి కట్టనాన 3 కూతుళ్ళు ఉన్నారంట. రాజుగారికి 7 కొడుకులు కథ చెప్పట్లేదు నేను. 3 కూతుళ్ళు ఉన్నారంట. 3 కూతుళ్ళని పిలిచి, అమ్మ నీకేం కావాలి అని అడిగాడంట తండ్రి. నాన్న నాకు ఖజానా ఇవ్వ అందంట పెద్ద కూతురు. ఏముందంట? ఖజానా ఇవ్వు నాన్న. సరేరా. రెండో కూతురికి నీకేం కావాలంట? నాన్న నీ సింహాసనం నీ కిరీటం నాకు ఇవ్వు నాన్న అందంట. నీ సింహాసనం నీ కిరీటం. మూడో ఆమె నీకేం కావాలంటే, ఏమొద్దు నాన్న నువ్వు చాలు నాకు అందట. నువ్వు చాలు నాకు. అవును, ఆయన చేతుల్లో, ఆయన కుడి చేతిలో దీర్ఘాయుష్ ఉంది, ఎడమ చేతిలో చెప్పండి ధనము ఘనత ఉన్నాయి. ఈ రెండిట్లో ఏది కావాలి మీకు? నీ చేతుల్లో ఉన్నది నాకు వద్దయ్యా, నువ్వే నాకు కావాలి, నీ గుండె నాకు కావాలి, నీ హృదయం నాకు కావాలి. ఇదేనా మన గురి? ఇందుకోసమైన నిర్ణయం? భౌతిక సంబంధమైన వాటి కోసం మీరు గురి తీసుకుని నిర్ణయంగా పెట్టుకుంటే నష్టపోతారు తప్ప మరొకటి కాదు. క్రైస్తవ్యం అనేది భౌతికమైన ఆశీర్వాదం కోసం కాదు. మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని వెతికితే అవన్నీ నీ కాళ్ళ దగ్గరికి వస్తాయి. వీటి కోసం కాదు ప్రభు దగ్గర రావాల్సింది, ఆయన కోసం. రూతు తాను నష్టపోతానని తెలిసినా, తనకెవరూ లేరని తెలిసినా, రేపటి పరిస్థితి అయోమయంగా ఉంటుందని తెలిసిన ఆ దేవుడు నాకు కావాలి అని కోరుకుంది. అప్పుడు మనస్సు తిరిగింది ఈమెకి. ఈమె మనసులో సరైన నిర్ణయం తీసుకుందని నయోమి తన వెంట పెట్టుకుని బెత్లెహేముకు వచ్చింది. ఇది మొదటి మాట. రెండవ మాట దగ్గరికి రండి. సమూయేలు 2వ గ్రంథం. సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనం నుండి 22వ వచనం వరకు ఉన్న వాక్యాన్ని చదువుకుందాం. రాజు గిత్తీయుడగు ఇత్తయిని కనుగొని, నీవు నివాస స్థలము కోరు పరదేశివై ఉన్నావు, నీవెందుకు మాతో కూడా వచ్చుచున్నావు? నీవు తిరిగిపోయి రాజున్న స్థలములో ఉండుము. నిన్ననే వచ్చిన నీకు ఎక్కడికి పోవుదుమో తెలియకున్న మాతో కూడా ఈ తిరుగులాట ఎందుకు? నీవు తిరిగి నీ సహోదరులను తోడుకొని పొమ్ము, కృపాసత్యములు నీకు తోడుగా ఉండును గాక అని చెప్పగా, విన్నారా మీరు? వండర్ఫుల్ కాంటెస్ట్ ఇది. దావీదు గారు ఆ రోజు హడావుడిగా అంతఃపురం నుంచి బయటకు వచ్చి, రండి త్వరగా వచ్చేయండి, అబ్షాలోం చేతిలో మనం పడితే బతకం, అతి త్వరగా ఈ అంతఃపురాన్ని విడిచి వెళ్ళిపోదాం అని చెప్పాడు. చూడండి ఆ మాటలు. 15వ వచనం, 15 14 చదువున్నాను. దావీదు యెరూషలేమునందున తన సేవకులందరికీ ఇలాగ ఆజ్ఞించెను, అబ్షాలోము చేతిలో నుండి మనము తప్పించుకొని రక్షణ నొందలేము, మనం పారిపోదాము రండి. అతడు హఠాత్తుగా వచ్చి మనల్ని పట్టుకొనకును, మనకు కీడు చేయకను, పట్టణమును కత్తివాత హతము చేయకను ఉండినట్లు మనం త్వరగా వెళ్ళిపోదాము రండి అని చెప్పాడు. ఎందుకో తెలుసా? మీరు ఆశ్చర్యపోతారు.
ఎందుకు అంటే ప్రజలు అబ్షాలోము పక్షపు వారయ్యారు. అంత మాత్రమే కాదు, వేగుల వారు అబ్షాలోము పక్షం వారయ్యారు. ఇవి మీరు చదువుకోండి. 15వ అధ్యాయం మొదటి నుంచి కనపడుతుంది మీకు. 10-12 వచ్చిన వరకు ఈ సంగతులు ఉన్నాయి. ప్రజల మనసులను అతడు తన తట్టుకు తిప్పుకున్నాడు. 6వ వచనం చదవని తెలుస్తుంది. ఇశ్రాయేలులందరినీ తన తట్టు తిప్పుకొను. చివరి మాట, ఇశ్రాయేలులందరినీ తన తట్టు తిప్పుకున్నాడు అబ్షాలోము. నెంబర్ 1. నెంబర్ 2 చూడండి, 10వ వచనం చివరి భాగం. ఇశ్రాయేలు గోత్రములన్నింటి వద్దకు వేగుల వారిని పంపెను. ప్రజలు అబ్షాలోము చేతుల్లోనే ఉన్నారు, వేగుల వారు అబ్షాలోము చేతుల్లోనే ఉన్నారు. ఇప్పుడు రాజుకి సంగతి అర్థమైంది. మనం ఇక్కడుంటే చచ్చిపోతాం, వెళ్ళిపోదాం పదండి అని అన్నప్పుడు అంతఃపురంలో ఉన్నవాళ్ళు మాత్రం బయలుదేరి రాజు వెంట ప్రయాణం అయ్యారు. 10 మంది ఉపపత్తులను మాత్రమే అంతఃపురంలో విడిచిపెట్టి వీరు వెళ్ళిపోతూ ఉండగా నిన్నటి దినాన్న ఒక వ్యక్తి వచ్చాడు ఫిలిస్తీ దేశం నుండి. ఒకప్పుడు దావీదు గారు ఫిలిస్తీ దేశంలో ఉన్నాడు. ఆయన ఫిలిస్తీ దేశంలో చేసిన కార్యాలన్నీ ఎరిగినవాడు. అతను నిన్నే వచ్చాడు. నిన్నొచ్చి నేను నీ దగ్గర ఉంటాను, నన్ను చేర్చుకోవా అని అడగడానికి వచ్చాడు. తెల్లవారేటప్పటికి దావీదుకు రాజ్యం పోయింది. ఇప్పుడు పరిపాలించేది ఎవరని కేకలు వేశారు? అబ్షాలోము. దావీదు వెళ్ళిపోతున్నాడు, దాటి వెళుతున్నాడు. బయటికి వెళుతూ ఇత్తయితో ఇలా అన్నాడు, ఇత్తయి, నీవు పరదేశివి, నివాస స్థలాన్ని కోరుతున్నావు, నాతో ఎందుకు వస్తావు? ఎక్కడికి వెళ్ళాలో మాకు తెలీదు, ఎక్కడ ఉండాలో మాకు తెలీదు, నువ్వెందుకు మాతో వస్తావు చెప్పు, నీకేమి లాభం, నీకు నేనెంతో? రాజు అంతే, ఇప్పుడున్న రాజు అంతే, అతని దగ్గరికి వెళ్ళిపో, అతని దగ్గరికి వెళ్ళి సుఖంగా ఉండు. ఎందుకని? నీకు అన్ని సౌకర్యాలు ఉంటాయి. నాతో వస్తే ఎక్కడికి రావాలి? అడవుల్లోకి రావాలి. నాతో వస్తే ఏమవుతావు? తరం పడతావు. నాతో వస్తే శత్రువులు అధికమవుతారు. ఈ దేశం నీకు శత్రుత్వం, ఈ దేశ సైన్యం నీకు శత్రువులు అవుతారు. ఎప్పుడు ప్రాణం పోద్దో అర్థం కాదు. నువ్వెందుకు వస్తావు మాతో? వద్దొద్దు, ఆగిపోయి అబ్షాలోము దగ్గరికి వెళ్ళిపో అన్నాడు. నయోమి ఓర్ఫా రూతులతో చెప్పినట్టే దావీదు ఇత్తయితో చెప్పాడు అదే విధంగా. కానీ అప్పుడు ఇత్తయి ఏమన్నాడో చూడండి. ఇత్తయి, నేను చచ్చినను బ్రతికినను యెహోవా జీవముతోడు, నా ఏలిన వాడవును రాజువునగు నీ జీవముతోడు, ఏ స్థలమున నా ఏలిన వాడవును రాజువగు నీవుందువో ఆ స్థలమందే. ఎలా ఉంటాను నేను? నీకు దాసుడిగా ఉంటా. నాకు ఆ రాజు అక్కర్లా, ఆ రాజు ఇచ్చే స్థలం అక్కర్లా, ఆ రాజు సౌకర్యాలు నాకొద్దు, నీతోనే వస్తా, నువ్వు నాకు కావాలి. నువ్వెక్కడుంటే అక్కడే ఉంటా. నేను చావు అయినా బ్రతికైనా నీతోనేనయ్యా, ఇంకేమొద్దు నాకు కావాల్సి నువ్వు ఒక్కడవే అన్నాడు. అన్నప్పుడు ఏం రాశాడు చూడండి అక్కడే. అందుకు దావీదు, అలాగైతే నువ్వు రావచ్చు. విన్నారా? మనసు దావీదు కూడా అలాగైతే నీ నిర్ణయం అదే అయితే రా అన్నాడు. గట్టి నిర్ణయమేనని. ఈ రాత్రి మన నిర్ణయాలు గట్టివేనా? చాలామంది అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటారు కదా. అరే, ఇక 31వ తారీఖు వస్తుందిరా డిసెంబరు, ఇక నేను సిగరెట్లు తాగను. గట్టి నిర్ణయం. 31 దాటి ఫస్ట్ వచ్చేది సిగరెట్ తాగను, కాబట్టి ఈరోజు పట్టరా 5 పెట్టెలు పట్టరా తాగుతా. 31వ తారీఖు రాత్రి. గట్టి నిర్ణయమేనా? అమ్మాయి చెప్తున్నా, నీ మీద ఒట్టు, నీ పిల్లల మీద ఒట్టు, చొక్క ముట్టుకుంటే ఒట్టు. 1వ తారీఖు వస్తే మాత్రం తాగను, కానీ ఈరోజు మాత్రం తాగి పండుకొని నన్ను ఎలా తాగాలో అంత తాగేస్తే వాళ్ళ పొద్దున వెళ్ళి తలబట్టింది కొంచెం తాగుతానంటాడు మళ్ళీ ఆడు. ఆఖరికి ఒక అతను అన్నాడంట, ఏం నిర్ణయం తీసుకున్నావురా నువ్వు సుబ్బారావు అంటే, ఏం లేదన్నయ్య, జీవితంలో ఇంకే నిర్ణయం తీసుకోకూడదని ఒక నిర్ణయం తీసుకున్నాను అన్నాడంట. ఎందుకని? ఏ నిర్ణయం సరిగా తీసుకున్నది కాదు, ఏ నిర్ణయం నిలబడింది కాదు కదా.
ఇత్తయి తీసుకున్న నిర్ణయం తాను అబషాలోముకి శత్రువునవడం. ఇక్కడ ఆగి ఒక మాట అంటాను. ఇప్పుడు ఈ లోకాధికారి ఎవరు? పర్లేదు, కొద్ది గట్టిగా చెప్పండి. అపవాది. అసలు ఎవరిది ఈ లోకం? ఈ లోకం ఎవరిది? ఎవరి సృష్టి? అవునా? రేపు పరిపాలిస్తాడు ఆయన, కానీ ఇప్పుడు పరిపాలిస్తున్నాడా? లోకాధికారి పరిపాలిస్తున్నాడు. మనం ప్రభు దగ్గరికి వెళ్ళడానికి నిర్ణయం తీసుకుందామా, ఈ లోకాధికారితోనే ఉండడానికి నిర్ణయం తీసుకుంటామో మీరు ఆలోచించండి. లోకంలో సుఖాలు ఋతు గ్రంథం, లోకంలో ఉన్న రాచరికం, అతనిచ్చే స్థానాలు సమూయేలు 2వ గ్రంథం. ఏది కావాలి నీకు? ఏది కావాలని నువ్వు నిర్ణయం తీసుకుంటావు. ఇతనిచ్చే అధికారాలు, ఇతనిచ్చేవి కావాలి, అతనిచ్చే శ్లోకం ఇచ్చే సౌఖ్యం, సుఖాలు అవి కావాలి. ఏది తీసుకుంటారు? మీరు ఆలోచించండి. ఇది 2వ నిర్ణయం. 3 దగ్గరికి వెళదాం రండి. రోమపత్రిక 14వ అధ్యాయం. ఎనిమిదవ వచనం. మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోవచ్చున్నాము. ఫిలిప్పీ పత్రిక 21వ వచనం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. ఆగండి. ఎప్పుడైనా ప్రభు నన్ను వెంబడించండి, నా వెంట రండి, వస్తే మీకు మేడలు ఇస్తాను, మిద్దెలు ఇస్తానని చెప్పాడా? నా వెంట రండి, మీకు ట్రిపుల్ ప్రమోషన్ ఇస్తానని చెప్పాడా? నన్ను నమ్ముకోండి, మిమ్మల్ని నేను తెగ ఆశీర్వదించేస్తాను, దొంగ నోట్లుతాను అన్నాడా? నీ వడ్డీ వ్యాపారాన్ని దీవిస్తానని ఎప్పుడేం చెప్పాడా? చెప్పండి, ఎప్పుడైనా చెప్పాడా? ఆయన అన్నాడు, నన్ను లోకం ద్వేషించింది కనుక మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది అని చెప్పాడు. లోకంలో మీకు శ్రమ కలుగుతుందని చెప్పాడు. ఆ సంగతులు పౌలుకు తెలియవా? అపవాది చేతి సాధనంగా కదా ఉన్నాడు క్రైస్తవుల్ని హింసించడానికి. విశ్వాసులను ఎంతగా హింసించి ఇళ్లలో నుంచి ఈడ్చుకుని పోయి చెరసాలలో వేసి వాళ్ళని కొట్టి బలవంత పెట్టి యేసు ప్రభు దేవుడు కాదని చెప్పమని హింసించిన వాడు కదా ఇతను. ఆ మాటలు రాసున్నాయి, చూడండి దయచేసి మీరు. అపోస్తల కార్యాల గ్రంథం 26వ అధ్యాయం 9వ వచనం. నజరేయుడని యేసు నామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవలని నేను అనుకుంటుని, యెరూషలేములో నేను అలాగూ చేసి తిని, నేను ప్రధాన యాజకుల వలన అధికారం పొంది పరిశుద్ధులను అనేకులను చెరసాలలో వేసి వారిని చంపినప్పుడు సమ్మతించి తిని, అనేక పర్యాయములు సమాజ మందిరములన్నింటిలో వారిని దండించి వారు దేవదూషణ చేయనట్లు బలవంత పెట్టచూచి తిని. అంటే ఎంతమందిని? ఒక్క సమాజ మందిరాన్ని కూడా విడిచిపెట్టల. ప్రతి సమాజ మందిరంలోనికి వెళ్ళాడు, ప్రతి సమాజ మందిరంలో క్రైస్తవుల్ని హింసించాడు, బలవంత పెట్టాడు. యేసు ప్రభు దేవుడు కాదని చెప్పు అని బలవంత పెట్టాడు ఇలాంటివాడు. కానీ ఒకానొక రోజు దమస్కు మార్గంలో ఆయన అతడికి ప్రత్యక్షమైనప్పుడు అతడు ఏ నిర్ణయం తీసుకున్నాడు? అతని నిర్ణయం ఏంటి మీరు చెప్తారా?
ఒకటే అన్నాడు, ప్రభువా నువ్వెవరు? ప్రభువా నీవెవరు? నీవు హింసించుచున్న యేసును. అంతే. ఆశ్చర్యం ఏమిటంటే క్రీస్తు ప్రభు కూడా భూమి మీదకి వచ్చేటప్పుడు రక్తమాంసాల్లో పాలువాడై ఆయనకి తెలుసు భూమి మీదకి వస్తే ఏం జరుగుతుందో. 33.5 సంవత్సరాల జీవితంలో ఎంత అవమానం పొందాలో ఆయనకి తెలుసు, ఎంత ఈసడింపులను ఎదుర్కోవాలో ఆయనకి తెలుసు, మనుషుల విమర్శలు తిరస్కారాలను చూడాలని తెలుసు ఆయనకి. ఇంటివారే నమ్మరని తెలుసు, తనతో ఉన్నవారే తనను మోసం చేస్తారని తెలుసు, తనను అమ్మేసుకుంటారని తెలుసు, అన్నీ తెలుసు. తెలిసే వచ్చాడు భూమి మీదకి. ఎందుకు వచ్చాడు? ఆయన రక్తమాంసాల్లో పాలువాడవుతున్నప్పుడు ఇలా పలికాడు. భూమి మీదకి వస్తూ ఆయన పలికిన తొలి పలుకు చూడండి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్తున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలులు నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. అంటే అర్థం, మానవుల పాప పరిహారార్థం గొర్రెలు మేకలు ఇవి కాదు, నేనే ప్రాణం పెట్టడానికి వచ్చాను అన్నాడు. ఏమండి, మన కోసం సమస్తాన్ని త్యాగం చేసిన వారిని మనం గురిగా కోరుకుందామా? మనల్ని మోసం చేసి రంగుల ప్రపంచాన్ని చూపించి దేవుడు తినవద్దన్న దాని మీద ఎన్ని రంగులు పులిమాడో, ఎంత ఆకర్షణీయంగా చూపించాడో, ఆ ఆకర్షణ చూసి అసలు అంతకుముందు తినలేదు ఆ చెట్టు పండు, చూడగానే అది చూడడానికి రమ్యమైందంట. ఆహారానికి ఎలా తెలిసింది? భ్రమ. లోక సుఖాలు మనిషిని భ్రమపరుస్తాయి, అంతే. లోకము దాని స్థానాలు భ్రమపరుస్తాయి. మోయాబులోకి వెళితే అదే భ్రమ, అబ్షాలోము దగ్గరికి వెళితే అదే భ్రమ. మనిషిని భ్రమపరిచి నిత్య నష్టానికి, నిత్య నాశనానికి, నిత్య నరకానికి తీసుకుని వెళ్ళడానికి. మీకు తెలుసా అండి, దేవుడు నరకాన్ని సృజించింది మనుషుల కోసం కాదని, పడద్రోయబడిన వాడి కోసం, వాడి అనుచరుల కోసమని. నీవు దేవుని స్వరూపంలో చేయబడ్డావని నిన్ను కూడా అక్కడికి తీసుకుని వెళ్ళడం ద్వారా దేవుని మీద వాడు పగ తీర్చుకోవాలనుకున్నాడని, అందుకు నిన్ను భ్రమ పెట్టాడని ఎప్పుడైనా ఆలోచించావా? ఏం ఆలోచించరా. నిర్ణయం తీసుకో అనంటే నీ మనసులో నువ్వేమనుకుంటున్నావు? నీ పాపాలు ఒప్పుకో అంటే నువ్వేమనుకుంటున్నావు? అనవసరంగా సుఖాలు పోగొట్టేస్తారు, అనవసరంగా సౌఖ్యాలు పోగొట్టేస్తారు, మన ఇష్టానుసారంగా జీవించే అవకాశం ఉండదు మనకి, మన స్వాతంత్రాన్ని కోల్పోతాం. చివరికి అబ్బా వద్దండి, అస్సలు ప్రభువుని నమ్ముకుని ఆ మారు మనసు పొంది క్రైస్తవులైతే ఇది చేయకూడదు, అది చేయకూడదు, ఆ పని కూడదు, ఈ పని కూడదు, ఇవన్నీ మనకు కుదరదు బ్రదర్. కొద్ది కాలం బతుకుతాం, చస్తే చస్తాం, అంతేనా? ఒక ఆమె ఫోన్ చేసింది. ఫోన్ చేసి, అన్నగారు టీవీలో మీ కార్యక్రమం వస్తుంటే విన్నాను, నేను ఒక నిర్ణయం తీసుకుని కూర్చున్నాను, ఈ రాత్రికి నేను చచ్చిపోవాలని, ఈ రాత్రి నేను సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇంకా నా పిల్లలు హోంవర్క్ చేస్తున్నారు, వాళ్ళు నిద్రపోయిన తర్వాత నేను చచ్చిపోతాను. ఎందుకమ్మా అనంటే, నా భర్త బ్యాంక్ మేనేజరు, నాకు 2 పిల్లలు, ఆయన ఇప్పుడు వేరే ఆమెతో సంసారం పెట్టాడు, ఇంటికి రాడు, పిల్లల్ని పట్టించుకోడు,
నేనేదో కష్టపడి చిన్న ఉద్యోగం చేసి వాళ్ళని బతికిస్తున్నాను, వాళ్ళకి ఫీజు కట్టడమే కష్టంగా ఉంది, వాళ్ళకి నేను సరైన పోషణ ఇవ్వలేకపోతున్నాను, నేను చచ్చిపోయాను అనుకోండి, అతను ఖచ్చితంగా వీళ్ళని పట్టించుకోవాలి కదా, ఒక బ్యాంకు మేనేజర్ పిల్లలుగా పెరుగుతారు కదా, అందుకే నేను చచ్చిపోవాలనుకుంటున్నాను అన్నగారు అంది. అమ్మా, ఇప్పుడు నువ్వు పెనం మీద ఉన్నావు, నువ్వు చచ్చిపోతే పొయ్యిలో పడతావు, పెనం మీద నుండి ఖచ్చితంగా ఒక రోజు దిగే అవకాశం ఉంటుంది, అంతేగా. పెనం మీద పెట్టింది ఎంతసేపు కాలుస్తారండి మీరు ఆడవాళ్ళు, చెప్పండి. ఒక టైం ఉంది, మరి దీనికి కూడా టైం ఉంటుందమ్మా. నీ భర్తకు బుద్ధి వచ్చేటట్టు దేవుడు చేయగలడు. నువ్వు ప్రభువు నమ్ముకుంటే మొట్టమొదటిగా నువ్వు మోకరించి ప్రభు దగ్గర నీ జీవితాన్ని అప్పగించు, నీ పాపాలు ఒప్పుకో, క్షమించమని అడుగు. ఆడు తర్వాత నీ భర్త విషయం దేవుడు పట్టించుకుంటాడు, నీ భర్త తిరిగి తీసుకుని వస్తాడు. అమ్మ, తాడి చెట్టు నీడెప్పుడు కాదమ్మా, అటువంటిది భార్య అప్పటికి కాదు. ఇవాళ నీ భర్త, రేపు ఇంకొకడు, ఆ తర్వాత నీ భర్తకు బుద్ధి వస్తుంది. ఈరోజు నువ్వు చేయవలసింది ఇది, వాస్తవం కదా. కానీ అపవాది ఏమంటాడో తెలుసా? నువ్వు ఇన్ని సుఖాలు అనిపించి ఏం ప్రయోజనం కదా, చివరికి కష్టాలు నీకెందుకు, చచ్చిపోరాదు అంటాడు. చచ్చిపోతే నేరుగా నరకానికి పోతావని వాడికి తెలుసు కాబట్టి తనకు కలిగిన శిక్షావిధిలోకి నిన్ను కూడా తీసుకుని వెళ్ళాలని వాడి ఉద్దేశం, అంతే. ఆలోచించండి. అలాంటి పరిస్థితుల్లో ఉన్నవాడు ప్రభువుని కలుసుకున్న తరువాత ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఆ నిర్ణయం ఏంటో తెలుసా? బ్రతుకుట క్రీస్తే. నేను బ్రతికినా చనిపోయినా ఆయన కోసమే బతుకుతాను. రూతు ఒక నిర్ణయం తీసుకుంది, ఇత్తయి ఒక నిర్ణయం తీసుకున్నాడు, పౌలు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఈ రాత్రి నీ నిర్ణయం ఏమిటి? ఆలోచించు ఒకసారి. ఏ నిర్ణయం తీసుకుని ఇక్కడి నుంచి వెడతావు? రూతు ఆయన వంశావళిలోకి వచ్చింది. ఇత్తయి దావీదు యొక్క సేనాధిపతి అయ్యాడు. పౌలు ప్రభువుకు అపోస్తలుడయ్యాడు. ఇప్పుడు లోకంలో తాత్కాలికమైన శ్రమ కలుగొచ్చేమో, మారుమనసు పొందితే లోకం ద్వేషించొచ్చేమో, అపవాది మనకు శత్రువు కావచ్చేమో, పరిస్థితులన్నీ ప్రతికూలం అవచ్చేమో. ఈ తాత్కాలికమైన లోకంలో పరదేశులు మనం. కన్ను మూసామా ఎక్కడుంటాం తెలుసా? పరలోకంలో ఉంటాం. కన్నీరేమి కష్టమేమి కానారాదేయందు ఎన్నాడైనా చూడనట్టి ఎన్నో వింతాలుండు. అక్కడికి వెళ్తాం. కన్నీరు ఉండదు అక్కడ. దేవుడే మన సమస్తం, ఆయనే వెలుగు, ఆయనే మన సమస్తం. ఎంత సంతోషం నిన్ను పుట్టించిన వాడితో నువ్వు ఉండడం, నీకోసం ప్రాణం పెట్టిన వాడితో యుగయుగాలు ఉండడం. ఇంతకు మించి జీవితానికి సార్థకత ఏం లేదు. ఆ దరికి నువ్వు వెళతావు. ఇవాళ ఈ బరిలో నీవు గురిని నిర్ణయించుకుని ప్రభువు నీ గురిగా నువ్వు చేసుకుంటే, నీకోసం ప్రాణం పెట్టిన వాడి కోసం నీ జీవితాన్ని నువ్వు అర్పించగలిగితే, రేపు నిత్యమైనటువంటి గురిలో నిత్య జీవంలో నువ్వు ఉంటావు. అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించునుగాక. తలలు వంచండి.